టుడే వచ్చేసి అనదర్ డే. సో అది ఏంటి అంటే మా పాపది సెకండ్ మంత్ ఫోటోషూట్ థీమ్ అనమాట. సో మేము ఎలా చేసేస్తామో చూసేసేయండి. సో దానికోసం మేము ఏం తెచ్చామో చూద్దాం. సో ఇవి అనమాట ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇవి తీసుకొచ్చేసాము. అనదర్ పింక్ ఫ్లవర్స్, ఆరెంజ్ అండ్ పింక్. ఇది సో ఇవాళ మ్యాంగో దాంతో ఫోటోషూట్ ప్లాన్ చేసాం. సో ఎలా చేసేస్తానో చూద్దాం. ఓకే, మిడిల్లోకి బ్యాక్గ్రౌండ్ కోసం వైట్. సో నేను ట్రీ కోసం ఈ ప్లాజో తీసుకుంటున్నాను అనమాట. సో ఎలా పెట్టాలో చూస్తాను. మీరు ఈ ప్లాజో బదులు లెగ్గిన్ అయినా యూస్ చేయొచ్చు. సో లెగ్గిన్ కానీ అనదర్ ప్యాంట్స్ ఏదైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట, ప్రాపర్గా ఉండేటట్టు ఉంటే. నేను ఈ థీమ్ కోసం ఎంత సెర్చ్ చేశానంటే ఇలానే చెయ్యాలి అని చెప్పేసి మ్యాంగో లీవ్స్ కోసం అయితే చాలా సెర్చ్ చేశాను. మా ఏరియా దగ్గర కానీ నియర్లో ఉన్నటువంటి ఎక్కడ అన్ని చోట్ల వెతికి 1 వీక్ అలా సెర్చ్ చేస్తుంటే ఫైనల్గా 1 వీక్ 2 వీక్స్ ఆఫ్టర్ నాకు ఈ ట్రీ ఎక్కడుందనేది తెలిసిందనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలి తీసుకొచ్చాము. సో ఇవి ఎక్కడ దొరకవు కాబట్టి, అందులో ఇప్పుడు సీజన్ ఫ్రూట్స్ కాబట్టి నాకు ఇదే చేయాలని అనిపించింది అనమాట. సో అందుకోసమే అంత సెర్చ్ చేశాను. అండ్ దెన్ లుక్ కూడా చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకండి లాస్ట్ ఎండింగ్ వరకు. చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా చేయాలి అంటే మీరు ఏం చేయండి అంటే ఇలా లీవ్స్ తెచ్చుకోకుండా కొంచెం కొమ్మలు తెచ్చుకోండి, బాగుంటుంది. అలా బ్రాంచెస్ తెచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. మాకు ఇక్కడ లీవ్స్ వాళ్ళు బ్రాంచెస్ ఇవ్వలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి లీవ్స్ తీసుకొస్తే దీనికి ఇలా లైన్గా పెట్టడం అనేది చాలా కష్టం అయిపోయింది. అక్కడక్కడ వేస్తే అంత లుక్ రాదనమాట. సో అందుకోసం అని చెప్పేసి అలా లైన్గా పెట్టేస్తూ ఉన్నాను. సో నాకు ఇక్కడ కింద కూర్చోవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. సి సెక్షన్ అంటే అప్పుడే కింద కూర్చోరు కదా, కింద కూర్చొని లేవడం అంటే ఇంకా మహా కష్టము. బట్ అయినా కూడా ట్రై చేస్తున్నాను అనమాట, మా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో మీకు కావాలి, మీరు చేసుకోవాలి అంటే బ్రాంచెస్ తెచ్చుకోండి, కొమ్మలు తెచ్చుకోండి, కానీ ఇలా లీవ్స్ తెచ్చుకోవద్దు, ఇబ్బంది అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా మళ్ళీ కిందకి అయిపోతుంది. పాపకి ఇక్కడ కింద పడుకోబెట్టడానికి రాదు, అంత ప్లేస్ లేదని మళ్ళీ పైనకి జరిపేస్తున్నాం అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను అనమాట ఇన్స్టాలో, అది ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే మరీ దారుణంగా ప్రిపేర్ చేస్తున్నారు. అది ఆయిల్ లాగా లేదనమాట. ఆయిల్ ఎన్నిసార్లు చేశారో మరి ఏంటో, మడ్ ఉందా మరి ఏంటి తెలియదు, కానీ మొత్తం ఎలా ఉందంటే చూడడానికి ఒక డీజిల్ మనకి ఎలా బ్లాక్గా కనిపిస్తుంది అలా ఉందన్నమాట. అందులోనే ఆమ్లెట్ వేస్తున్నాడు, ప్లస్ ఇంకా కీమా దాని మీద పెట్టి సంథింగ్ ఏదో చేస్తున్నాడు అనమాట ఐటము. ఎంత డర్టీగా ఉందంటే అంత డర్టీగా ఉంది. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు తినేటప్పుడు కొంచెం చూసుకొని మంచి ప్లేసెస్లో తినండి, ఎస్పెషల్లీ కిడ్స్ అనమాట. చిల్డ్రన్ యూజువల్గా అలా బయటికి వెళ్ళి సరదాగా ఈవినింగ్ టైంలో తింటూ ఉంటారు, అండ్ దెన్ పేరెంట్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా. సో ఎక్కడ బాగా చేస్తారు ఏంటి అనేది తెలుసుకొని ఒకసారి చూసి చెక్ చేసి తినండి. ఎందుకు అంటే అలా ఉంటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. అదర్వైజ్ మదర్స్ మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ అనమాట పాయింట్. అండ్ దెన్ అక్కడ మ్యాంగో ట్రీ వేసేసాను, ఎంత బాగుంది కదా, లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కింద వచ్చేసి ఆకులు పెట్టాం కదా, అది ఉయ్యాల లాగా అనమాట. ఆరెంజ్ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్స్ కలిపి వేసాను, ఎంత బాగుందో చూడండి 2. అండ్ దెన్ ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో ప్లస్ మెరూన్ అండ్ ఆరెంజ్ పింక్ కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మస్తు ఉంది లుక్, అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మా వారిని ఒక క్లిప్ తీశాను అలా పడుకోబెట్టినట్టు. సో నాకు అలా రాదు కాబట్టి అలా స్టూల్ వేసుకొని కూర్చున్నాను అనమాట. బట్ అప్పుడు నిద్రపోయింది, లేచేసింది, ఇంకా నాకు సపోర్ట్ చేయట్లేదనమాట, ఏడ్చేసింది అనమాట. అండ్ దెన్ ఇంకా కొంచెం అలా ఏడుపు ఆపేసేసింది. తర్వాత మళ్ళీ ముగ్గురం తీసుకున్నాము. నెక్స్ట్ మా మదర్ దగ్గర అయితే మంచిగా కూర్చుంది అనమాట, ఎంత బాగా కూర్చుందంటే అంత బాగా కూర్చుంది. నెక్స్ట్ ఈసారి వాళ్ళ బాబాయ్ కూడా వచ్చాడనమాట, వాళ్ళ బాబాయ్ దగ్గర బాగా ఆడింది అనమాట. నెక్స్ట్ మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అందరితో దిగేసాం.